సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి పరిస్థితి, ఎందుకు ఇట్లా ఉంది ఇదంతా? లెబనాన్ మరోవైపు ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరిగితేనే, హెజ్బుల్లా కనుక ఆయుధాలు వదిలిపెడితేనే మేము దాడులు ఆపుతాం, వాళ్ళ యొక్క రాజధాని మీద మేము ఖచ్చితంగా ఆపుతాం అనేటటువంటి ప్రయత్నం చేస్తోంది బీరూట్ మీద. మరోవైపు ట్రంప్ నాకేం సంబంధం లేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. తమ యొక్క డిమాండ్స్ ఖచ్చితంగా ఆమోదిస్తేనే మేము వస్తాం అని చెప్పి ఇరాన్ చెప్తోంది. అసలు ఏమిటి పరిస్థితి, నాటో దేశాలు ఏం చెప్తున్నాయి, మీరు దీని గురించి ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. ఇరాన్ వార్ కి సంబంధించిన కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అది చాలా కీలకమైన దశలో ఉందండి. ఎందుకంటే రెండు దేశాలు యుద్ధ విరామం చేయాలని అగ్రీ అయ్యాయి, అటు అమెరికా కానీ యునైటెడ్ స్టేట్స్ కానీ. కానీ యుద్ధ విరామం అన్నది కేవలం అమెరికా ఇరాన్ కే వర్తిస్తుందా, లేదా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, లెబనాన్ మీద చేస్తున్న దాడుల మీద వర్తిస్తుందా అన్న దాని మీద పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయండి. ఈ అమెరికన్స్, ఇరానియన్స్, ఇజ్రాయలీస్ చెప్పేది ఏంటంటే మేము ఇరాన్ తో యుద్ధం చేయమన్నాం కానీ లెబనాన్ ని మధ్యలో తీసుకురావటం కరెక్ట్ కాదని వాళ్ళు అంటున్నారండి. బట్ ఇరానియన్స్ అనేది ఏంటంటే ఇది కేవలం ఇరాన్ కి, అమెరికాకి, ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, ఇది ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్, దీనికి రీజనల్ డీఎస్కలేషన్ కావాలంటున్నారండి. అంటే ప్రాంతం మొత్తం కూడా డీఎస్కలేట్ అవ్వాలి అని వాళ్ళు చెప్తున్నారండి. బట్ ఇజ్రాయెల్ వాళ్ళ వాదన ఏంటంటే మాకు లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లాకి ఎప్పటి నుంచో గొడవలు నడుస్తున్నాయి, మీ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు నుంచి మేము వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం, వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా మీరు దీనికి ముడిపెట్టడం సరికాదు అని వాళ్ళ వాదన ఉందండి. ఓకే.